యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ చాలా గొప్పగా 2017 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ పాఠశాలలో అరాకొర వసతులతో సమస్యలతో కొట్టుమిట్టినటువంటి పరిస్థితి. భువనగిరిలో ఉన్నటువంటి ఈ పాఠశాల పరిస్థితి చూసినట్లయితే దాదాపు 84 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఈ పాఠశాలలో నిజంగా సొంత భవనం లేనటువంటి పాఠశాల. ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు ఇందులో మొట్టమొదటిగా అంటే అనాథులకు ఎక్కువ అవకాశం ఉంది. దాని తర్వాత బిలో ప్రావర్టీ లైన్ ఉన్నటువంటి వారికి, అలాగే అంటే వివిధ అంటే చాలా పూర్ పీపుల్స్ ఇందులో విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇందులో చదువుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. చూడండి, ఇదే బిల్డింగ్ లో అంటే సొంత భవనం కూడా లేదు, రెంట్కున్నటువంటి ఈ బిల్డింగ్ లో చూడండి ఎటువంటి పరిస్థితి ఉంది. ఈ రూమ్ లో చదువుకోవాలి, ఇంట్లో పడుకోవాలి, ఇంట్లో తినాలి. ఎంత సిచ్యువేషన్ దారుణంగా ఉందో ఒకసారి చూడాలి. నిజంగా వర్షాకాలం వస్తే పరిస్థితి మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళని చూస్తే ఒక్కసారి చూసినట్లయితే ఆ క్లాస్ రూమ్ లో వర్షం వస్తే మాత్రం మొత్తం కూడా క్లాస్ రూమ్ లో నిన్నటువంటి పరిస్థితి నీళ్లతోటి. అలాగే అక్కడే పడుకోవాలి, అక్కడే తినాలి, అక్కడే విద్యను అభ్యసించాలి. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? 2017లో గొప్పగా ప్రారంభించినటువంటి ఈ ఆదర్శ పాఠశాల ఈ పాఠశాలలు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరి ఎందుకు నిర్లక్ష్యానికి కారణమవుతుంది? నిజంగా అధ్యాపకులు అయితే విద్యను అభ్యసిస్తారు, చాలా బ్రహ్మాండంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు సార్ మాకు ఖచ్చితంగా మేము పిల్లలను భవిష్యత్తులను అద్భుతంగా తీర్చిదిద్దాలని మా ఆలోచన ఉంటే మాకైతే ఇలాంటి పరిస్థితి ఉంది. ఇంతవరకు అయితే మనకు సొంత భవనం లేదు. నిజంగా చాలా పరిస్థితి అయితే ఘోరంగా ఉంది ఇక్కడ. ఒకసారి మనం సుమన్ టీవీ ఒక కథనం చూసి మనం ఇక్కడ రావడం జరిగింది. ఒక సామాజికవేత్త దీన్ని ఒక వాట్సాప్ లో పెడితే ఆ వాట్సాప్ లో వార్తను చూసి మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే మాత్రం కొంచెం చలించేటువంటి విషయాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేవలం ఒక 3 బాత్రూమ్లతోనే ఇక్కడ పరిస్థితి ఉంది. ఆ 3 బాత్రూమ్ల 84 మంది విద్యార్థులు స్నానాలు చేయాలి. 84 మంది విద్యార్థులను అభ్యసిస్తున్నటువంటి ఈ పాఠశాల పరిస్థితి ఇంత ఘోరంగా ఉందంటే నిజంగా హైదరాబాద్ కు అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ భువనగిరి ప్రాంతంలో ఈ 2017లో ప్రారంభమైనటువంటి ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయి? ఎందుకు పట్టించుకోవడం లేదు? కడు బీదరికంలో పుట్టినటువంటి ఈ విద్యార్థులు చదువుకోవాలంటే ఎందుకు వాళ్ళకి ఇలాంటి బాధ కలిగిస్తుంది? మరి ప్రభుత్వం అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలా బీద కుటుంబంలో పుట్టినటువంటి వీరు, ఇందులో చాలా మంది అనాథలు ఉన్నారు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఉన్నారు, కొంతమంది తల్లికి తండ్రికి దూరమైనటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది అసలు తల్లిదండ్రులు సాగినటువంటి పరిస్థితుల్లో అమ్మమ్మ నానమ్మ తాతమ్మలు తీసుకొచ్చినటువంటి ఇందులో విద్యను అభ్యసిస్తున్నటువంటి పిల్లలకు ఎందుకు ఇలాంటి పరిస్థితి అనేది అయితే నిజంగా సుమన్ టీవీ చాలా ఆలోచన చేసి వచ్చింది. వారి కోసం అయితే నిరంతరం పోరాటం చేస్తుంది. ఎందుకంటే దీన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారి దృష్టికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము. మరి ఈ నిర్లక్ష్యానికి నిజంగా ఎందుకు ఈ కారణం అనేది కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకుంటాము. మరి వీళ్ళ ఆవేదన అయితే మాకైతే ఒకటి పర్మనెంట్ గా మాకైతే ఒక భవనాన్ని అయితే ఏర్పాటు చేయాలి. నిజంగా వీళ్ళు ఆడుకోవడానికి కనీసం ఇదే ప్లేస్ అట, వీళ్ళు ఆడుకోవడానికి కూడా ఇదే 84 మందికి ఇదే క్రీడా ప్రాంగణం. నిజంగా వాళ్ళు ఎంతో ఉత్తమ ఫలితాలు అందిస్తున్నటువంటి పాఠశాలకు ఇలాంటి పరిస్థితి రావడం అయితే చాలా బాధ కలుగుతుంది. నిజంగా అధ్యాపకులైతే వారికి విద్యను అభ్యసించడానికి, విద్యను చెప్పడానికి అయితే చాలా బ్రహ్మాండంగా సుముఖత ఉన్నప్పటికీ కూడా ఈ పరిస్థితులు చూసే వారికి కూడా క్లాసుల్లో చెప్పలేటువంటి పరిస్థితి. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి డిఓ ఆలోచన చేసి ఇక అధికారులు ఇక్కడ సందర్శించి ఒక్కసారి ఈ పాఠశాలను సందర్శించి వారి సమస్యలను పరిష్కరించినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి సుమన్ టీవీ అయితే వేడుకుంటుంది. కొంతమంది విద్యార్థులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ సమస్యలు ఏంటివి, మొట్టమొదటిగా ఇక్కడి నుంచి వీళ్ళకు ఇక్కడ చదువుతున్న సందర్భంలో ఏం సమస్యలు వస్తున్నాయి అడుగుదాం. నాన్న చెప్పండి, అసలు పరిస్థితి ఏంది, ఇక్కడ ఏం సమస్యలు వస్తున్నాయమ్మా? ఇక్కడ బిల్డింగ్ చాలా చిన్నగా ఉన్నందుగా మాకు బాత్రూమ్స్ 4 ఉన్నాయి. అందువలన స్నానాలు లేట్గా అవుతున్నాయి. స్నానాలు బట్టలు ఆరకుండా ప్లేస్ లేదు, బట్టలు ఆరేసుకోవడానికి స్కిన్ ఎలర్జీలు వస్తున్నాయి. అందువలన పెద్ద బిల్డింగ్ కావాలి. ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఆడలేకపోతున్నాం. ఒక పెద్ద బిల్డింగ్ కావాలి. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా చదువు చెప్తున్నారు. స్టడీ విషయం మంచిగానే ఉంది, కానీ బిల్డింగ్ మంచిగా లేదు. అందువలన మాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఫిజికల్ యాక్టివిటీస్ లేవు. మాకు ఇక్కడ స్కూల్లో చిన్నగా అయింది సార్. బిల్డింగ్ చిన్నగా అయ్యేసరికి మేము క్లాసులలో ఇరికిడం కూర్చుంటున్నాం సార్. స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి. స్నానం దగ్గర టైట్ అవుతుంది. బట్టలు ఆరేసుకోవడానికి ఇట్లా ఇబ్బంది చాలా ఉంది సార్. వర్షం వస్తే రూమ్లలో వేసుకుంటుంటే స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి సార్. గ్రౌండ్ గిట్లా లేదు సార్. ఫిజికల్ యాక్టివిటీస్ చేయలేకపోతున్నాం సార్. మస్తు ఇబ్బంది అవుతుంది సార్. అదే రూమ్ లో అంతా సార్. అవును సార్. 6
ఓన్లీ 6 రూమ్స్. అవును సార్. ఎంతమంది మీరు మొత్తం? మేము 80. 80 మెంబర్స్. అవును సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని మాకు కొత్త బిల్డింగ్ కావాలి, ప్రతి జిల్లాకి ఒక మంచి స్కూల్ ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. మీ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ మంచిగా ఉండాలి. మంచి రూమ్, మంచి భవనం కావాలని కోరుకుంటున్నాం. అవును సార్. ఈ అద్దె భవనాలు వద్దంటున్నాం. అవును సార్. అంతే కదా? అవును సార్. ఓన్ గా ఉండాలి సార్. మళ్ళీ అద్దె ఉంటే ఉపాధ్యాయులు ఎట్లా చెప్తారు? మంచిగానే చెప్తారు సార్. సార్ వాళ్ళు మంచిగానే చెప్తారు, మాకు మంచిగా అర్థం అవుతున్నాయి. కానీ ఇరికిడం కూర్చునేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. మొత్తం ఫిజికల్ యాక్టివిటీస్ ఇట్లా లేవు సార్. నువ్వు చెప్పు నాన్న. ఫిజికల్ యాక్టివిటీస్ ఏం లేవు సార్. అంత స్కిన్ ఎలర్జీ, బట్టలు ఆరేసుకోవడానికి ప్లేస్ లేదు సార్. ఫుడ్ ఇట్లంతా బాగుంది. బాగుంది సార్. అంతా ఏమున్నా మీకు రూమ్స్ సరిగా లేవు సార్. రూమ్స్ సరిగ్గా లేవు సార్. అలానే క్లాస్ అలానే పనుకోవడం అవుతుంది సార్. క్లాస్ అన్ననే పడుకోవడం అంతా అలానే అవుతుంది సార్. మొత్తం కూడా అన్ననే. వాన వచ్చినా అలానే ఆరేసుకోవాలి సార్ బట్టలు. ఏం కోరుకుంటున్నాం ప్రభుత్వం? గవర్నమెంట్ మంచి బిల్డింగ్, ఆట స్థలం కావాలని కోరుకుంటాం సార్. ఏమేమి ఉన్నాయి సమస్యలు? మాకు మాత్రం ఎలర్జీలు అవుతుంది సార్. ఇంకా ఇక్కడ మనం సరిగ్గా కింద పచ్చి కాళ్ళు కూడా చెడిపోతున్నాయి సార్. అవును. అందుకోసం మాకు పక్కనే హాస్పిటల్ ఉన్న హాస్టల్ ఏదైనా కావాలి సార్. హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉండాలి మనం. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు ఎంత సిక్ అవుతుంది సరైన వసతులు లేక. అంతేనా? గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నాం లాస్ట్? గవర్నమెంట్ ని చాలా కొంచెం మంచి బిల్డింగ్, ఇంకా మంచి హాస్టల్ కావాలని. హాస్టల్ బాగుండాలి, స్కూల్ బాగుండాలి. అంతే కదా? మాకు తినడానికి ఇబ్బంది అవుతుంది. కింద వర్షం పడ్డప్పుడు రూమ్ లోనే తింటాం, మళ్ళా అలా అంతా చేసేసరికి ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఫెసిలిటీస్ సరిగా లేవు, రూమ్స్ సరిగా లేవు. ఇంకా కాలు చెడిపోతున్నాయి కింది మీద పోవడం వల్ల. హాస్పిటల్ వర్షం పడ్డప్పుడు ఇట్లా మళ్ళీ హాస్పిటల్స్ ఇట్లా దూరంగా ఉన్నాయి. వెళ్ళడానికి ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది, తినడానికి ఇట్లా. మీకు ఆట స్థలం ఉంది ఇక్కడ? ఏం లేదు, ప్లేస్ లేదు. ఆడం. స్పోర్ట్స్ ఆడరు రోజు? సాటర్డే పార్క్ తీసుకెళ్తాడు. అదే మామూలుగా. చెప్పు. మాకు వర్షం పడినప్పుడు కిందికి రావాలంటే వానల అందం అంతా తడిసిపోతుంది. కిందికి రావాలి, నీళ్ళు మొత్తం ప్లేట్లు నిండిపోయి వచ్చేస్తుంది. అయితే రూమ్ లో 6, 7 ఉన్నాయి అంతే. మాకు మేము ప్రభుత్వం కోరుకునేది హాస్టల్ దగ్గర భువనగిరిలో పడాలని కోరుకుంటున్నాం. స్కూల్ బాగుండాలి, హాస్టల్ ప్లేస్ అంతా బాగుండాలి. ఇక్కడ ప్లేస్ బాగుండదు. వర్షం పడిన పైనకి పోవాలి, మళ్ళీ కిందికి రావాలి. వర్షం పడ్డా అనుకో స్నానానికి ఇబ్బంది అవుతుంది. 5 ట్యాప్లతో చేయాలి. బాత్రూమ్ 3 ఉన్నది. ఈ చిన్న హాస్టల్నే కట్టుకుంటున్నాం. ఇక్కడ 8th క్లాస్ వరకు ఉంది, 10th క్లాస్ వరకు చేయాలని కోరుతున్నాను. ఇక్కడ పాఠశాల మరీ దారుణంగా ఉంది. ఇక్కడ ఇబ్బందులు చూస్తే చాలా పరిస్థితి మంచిగా లేదు. వేరే హాస్టల్ కు చూడగలరని చెప్తున్నా. అంటే ఇప్పుడు ఏం ప్రెసిడెంట్ ఏంది బాబు ఏది అవుతుందా? ఇన్నే చదువుతుండు. ఏమేం సమస్యలు ఉన్నాయమ్మా, ఏం చెప్తారు బాబు? మంచిగానే చదువుతుండు. ఇక్కడ ఏం సమస్యలు ఏమి చెప్తున్నా? ఇక్కడ సమస్యల గ్రౌండ్ లేదు, బిల్డింగ్ చిన్నగా ఉంది అని అంటుండు మా విద్యార్థి. ఫుడ్ అంతా మంచిగా ఉంది, కాకపోతే బిల్డింగ్ మంచిగా లేదు. మంచిగా ఉండాలి, క్లాస్ రూమ్స్ బాగుండాలి. మంచిగానే వస్తు మారిండు మావుడు, మంచిగా చదువుతుంది. ఇప్పుడు 7th క్లాస్ మంచిగా చదువుతుంది. మాది గుండాల. ఇక్కడ వేసిన కాంచి మంచిగా ఉంది, స్టడీ కూడా బాగుంది, మంచిగా చదువుతుంది విద్యార్థి. మంచిగా చాలా మారిండు మావుడు, మంచిగా చదువుతుంది. కాకపోతే ఇక్కడ హాస్టలే మంచిగా లేదు, వేరే హాస్టల్ మంచిగా చూస్తే బాగుండు అనేది కోరిక. 10th క్లాస్ వరకు కావాలా, ప్లస్ హాస్టల్ మంచిగా ఉండాలి. కొత్త బిల్డింగ్ అయినా కట్టాలా, లేకుంటే వేరే కిరాయి కన్నా ఇవ్వాలని కోరుతున్నా. ఒకసారి ఇక్కడ సామాజికవేత్త వెంకటేష్ మనతో ఉన్నారు, అతన్ని అడిగి కూడా తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఈ పాఠశాల పరిస్థితి ఏంది? అసలు మీరు వచ్చి నిన్ను చూశారు, మీ కథనం చూసి నేను ఇక్కడికి వచ్చాను, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? 2017 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం మరి జిల్లాకు ఒక అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా సంతోషం. ముఖ్యంగా తల్లిదండ్రులకు దూరమైన వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, అలాగే బీదరికంతో ఉన్న వాళ్ళు ఈ యొక్క పాఠశాలలో చదువుకునే అవకాశాన్ని కల్పించారు. చదువుతో పాటు ఇక్కడ వసతి సౌకర్యాన్ని, అలాగే భోజనం సౌకర్యాన్ని, హాస్టల్ సౌకర్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని నెలకొల్పారు. కానీ
అప్పట్లో మరి సరి అయినటువంటి ఈ యొక్క వసతులు లేనటువంటి భవనాన్ని ఎంపిక చేసి మరి దాన్ని ప్రారంభించారు. అప్పట్లో పిల్లలు కూడా చాలా తక్కువగా ఉండే. దీనికి 100 మంది కెపాసిటీ, అంటే 100 మంది వరకు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంది ఈ పాఠశాలలో. మరి ఇప్పుడు దాదాపు 85-90 మంది పిల్లలు ఉన్నారు. అయినా ఇంకా అప్పటికి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే భవనంలో కొనసాగడం చాలా విచిత్రంగా ఉంది. మరి ప్రభుత్వాలు, అధికారులు కూడా, నాయకులు కూడా పట్టించుకోవడం లేదు. మరి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా డిఈఓ గారు, అలాగే ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా తక్షణమే ఈ యొక్క పాఠశాలను సందర్శించి పిల్లల బాగోగుల కోసం వారికి ఒక మంచి వసతిలో ఉన్నటువంటి భవనాన్ని ఏర్పాటు చేసి మరి అక్కడికి తరలించాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. మరి నిన్న సోమవారం జరిగినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో కూడా నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకవేళ ఈ వారం రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోకుంటే మరి విద్యార్థుల ఆధ్వర్యంలో, అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఆందోళనలు చేపడతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఉత్సాహవంతుడు, మరి అలాగే చాలా యాక్టివ్ పర్సన్ కాబట్టి తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేస్తారని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే పేరెంట్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఏం అసలు ఇక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయి అసలు? మెయిన్ గా ప్రధానంగా ఏంటంటే ఇక్కడ డార్మేటరీ రూమ్ కానీ, అలాగే డైనింగ్ హాల్ కానీ, అలాగే వాళ్ళు ఉన్నటువంటి తరగతి గదులు కానీ ఇవన్నీ కూడా ఒకే గదిలో ఉన్నాయి. మరి ఉన్నటువంటి 12 గదులలో దాదాపు ఇలా 6-7 గదులు మాత్రమే ఉపయోగించుకుంటా ఉన్నారు. మిగతా అన్ని కొన్ని కిచెన్, అలాగే స్టోర్ రూమ్లుగా, ఆఫీసుగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మరి పేరెంట్స్ గా, అలాగే మేము పేరెంట్స్ పక్షాన, పిల్లల పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వసతులు సరిపోవు మాకు, తక్షణమే మమ్మల్ని ఇక్కడి నుంచి వేరే భవనానికి, అన్ని వసతులు ఉన్న భవనానికి షిఫ్ట్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం పిల్లల పక్షాన. అలాగే ఇక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేదు. అలాగే ఉపాధ్యాయులు కూడా చాలా నిష్ఠాతులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పిల్లలకి ఏదో నేర్పియాలి, అన్ని నేర్పియాలి. వాలీబాల్, క్రికెట్, అలాగే బ్యాడ్మింటన్, కబడ్డీ ఇలాంటివి ఆడిపియాలి. కానీ ఆడిపియాలంటే ఆట స్థలం లేదు ఇక్కడ. మరి ఆ రకంగా మరి పిల్లలు ఉన్నటువంటి ఆ సృజనాత్మకత, వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభను వెలికితీయేటువంటి పరిస్థితిలో ఉపాధ్యాయులు కూడా విఫలమవుతా ఉన్నారు. మరి ఆ రకంగా గ్రౌండ్ అనేది కూడా ఉండాలి కంపల్సరీ. ఏదేమైనా తక్షణమే ఈ బిల్డింగ్ ను మార్చాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. ఇది సామాజికవేత్త యొక్క అభిప్రాయము. నిజంగా ఈ పాఠశాలకు సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించి ఉత్తేజమైనటువంటి విద్యార్థులు, చదువుతున్నటువంటి విద్యార్థులు, అధ్యాపక బృందం కూడా చాలా సక్రమంగా బోధిస్తున్నటువంటి వీళ్ళు మనకి వారికి సరైన వసతులు కల్పించినట్లయితే ఇంకా కూడా బ్రహ్మాండంగా మా పిల్లలు అయితే చదువుతారని చెప్పి వాళ్ళు కూడా వేడుకుంటున్నారు. ప్రధానంగా వాళ్ళ సమస్య ఏంటంటే అద్దె భవనాలు కాకుండా ఒక పర్మనెంట్ ఒక భవనాన్ని నిర్మించి వాళ్ళకు క్రీడా ప్రాంగణం కానీ ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పించినట్లయితే బాగుంటుందని చెప్పి వేడుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగా వీరి ఆవేదన, బాధ చూస్తే నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే చదువుకుందాం అనుకుంటున్నారు, మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, చదువు నేర్చుకుందాం అనుకుంటారు, కానీ వసతులు సరిగా లేక, ఆ రూమ్స్ సరిగా లేక వారి పరిస్థితి అయితే అగమ్య గోచరంగా తయారైంది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం శ్రద్ధ వహించి 2017లో స్టార్ట్ అయినటువంటి ఈ పాఠశాలలను మెరుగైనటువంటి విద్యను అభ్యసించాలంటే వారికి మెరుగైనటువంటి మంచి హాస్టల్ సదుపాయం ఇవ్వాలి, మంచి భవనాలు కట్టించి ఇచ్చినట్లయితే నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దా అని చెప్పాడు. మొన్న కూడా వాగ్దానం కూడా చేశాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు అతను చెప్పి ఇక్కడ సందర్శించి కలెక్టర్ కూడా వచ్చి ఇక్కడ వారిని ఈ పరిస్థితిని చూసి వారికైతే ఒక మంచి భవనాన్ని కట్టించినట్లయితే నిజంగా అద్భుతమైనటువంటి విద్యార్థులు వీళ్ళని చూస్తూనే చాలా మనకే చాలా హ్యాపీ కలుగుతుంది. కానీ వీళ్ళకైతే చదువుతున్నారు కానీ ఇక్కడ వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ మెరుగైనటువంటి వసతులు కల్పించాలని చెప్పి సుమన్ టీవీ అయితే వేడుకుంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.